హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్. ఐఎమ్ యువర్ కిరణ్ దాసరి. మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అదేవిధంగా కెరీర్ ఆప్షన్ సంబంధించినటువంటి A to Z ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మన వీడియోస్ చూస్తున్నట్లయితే మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు మన ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఈరోజు వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించినటువంటి కంప్లీట్ ఎగ్జామ్ ప్యాటర్న్, అదేవిధంగా సిలబస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు ఒక మంచి క్లారిటీ అనేది వస్తుంది. సో వితౌట్ డూయింగ్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనకి ఈ యొక్క ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అనేది 3 విభాగాల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ప్రిలిమ్స్, తర్వాత మెయిన్స్, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా 1 by 1 తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనకి ప్రిలిమ్స్ అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే. అంటే మీకు ప్రిలిమ్స్లో వచ్చినటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీ యొక్క మెరిట్ లిస్ట్లో యాడ్ చేయరు. అంటే ఫైనల్గా మీకు ఉద్యోగం రావడానికి ఉంటాయి కదా, మార్క్స్ ఉంటాయి కదా, వాటిలలో కన్సిడర్ చేయరు. జస్ట్ ఫిల్టర్ చేయడానికి మాత్రమే. ఒక 10 లక్షల మంది రాస్తే అందులో నుంచి 1 లక్ష మందిని బయటికి తీయడానికి, అట్లా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అట్లా బయటికి తీసి ఫిల్టర్ చేయడానికి మాత్రమే ఈ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్. అయితే ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది MCQsలో ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటుంది. కానీ మెయిన్స్ చూసుకుంటే డిస్క్రిప్టివ్ టైపు, అంటే పైన క్వశ్చన్ ఇస్తే కింద ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? పైన క్వశ్చన్ ఇస్తే కింద దానికి సంబంధించిన ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అదే ప్రిలిమ్స్ గురించి చూసినట్లయితే ప్రిలిమ్స్ ఏంటంటే పైన ఒక క్వశ్చన్, కింద 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఆ 4 ఆప్షన్లోనే కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. ఆ టైప్ ఉంటుంది MCQs ప్రిలిమ్స్ వరకు. ఓకేనా? నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది మన యొక్క ఎగ్జామ్లో. అదేవిధంగా ఈ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్లో 2 పేపర్లు ఉంటాయి. ఒక్కొక్క పేపరు 120 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. 120 into 2 240 మార్క్స్కి జరుగుతుంది. పేపర్ 1 120 మార్క్స్, పేపర్ 2 కూడా 120 మార్క్స్. నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మీకు ఓవర్వ్యూ ఇస్తా ఉన్నా, మీరు జాగ్రత్తగానండి. డీటెయిల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్స్ ఎగ్జామ్ గురించి చూసినట్లయితే ఇది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అనమాట. పైన క్వశ్చన్, కింద ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మొత్తం ఈ మెయిన్స్ ఎగ్జామ్లో 7 పేపర్లు ఉంటాయి. ఈ 7 పేపర్లలో 2 పేపర్లు క్వాలిఫైయింగ్ పేపర్స్, తెలుగు ఇంగ్లీష్ అనే పేపర్లు ఉంటాయి. ఇవి క్వాలిఫై అయితే సరిపోయింది. కేటగిరీని బట్టి ఈ కేటగిరీకి ఇంత % మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు అట్లా ఉంటుంది. మిగతా 5 పేపర్లు ఏవైతే ఉన్నాయో ఇవి మెరిట్ బేస్, అంటే మార్క్స్కి ఎగ్జామ్ రాయాలి. ఈ యొక్క మెరిట్లో, ఈ యొక్క మెయిన్స్లో వచ్చిన స్కోర్, ఈ 5 పేపర్లో వచ్చిన స్కోర్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ 75 మార్కులకు ఉంటుంది. నెక్స్ట్ టోటల్ ఎంత అంటే 825 మార్కులకి ఈ యొక్క ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకసారి మనం ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని మార్కులకు ఉంటుంది, ఎంత టైం డ్యూరేషన్ ఉంటుంది, ఇస్తారో ఈ 2 పేపర్లకు అనేది మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం క్లారిటీగా. సో మనకి చెప్పాను ఇందాక మీకు చెప్పినట్టు ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. ఇప్పుడు పేపర్ 1కి సంబంధించినటువంటి ఫస్ట్ ఎన్ని సబ్జెక్ట్స్ వస్తాయి, పేపర్ 1లో ఎట్లాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ హిస్టరీ అండ్ కల్చర్ ఈ సబ్జెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈ సబ్జెక్ట్ ఉంటుంది. అదేవిధంగా ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ప్లానింగ్ ఈ సబ్జెక్ట్ ఉంటుంది. అదేవిధంగా జియోగ్రఫీ అనే సబ్జెక్ట్ ఉంటుంది. ఈ పేపర్ 1లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్. సో ఈ పేపర్ 1లో మొత్తం నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి అంటే 120 క్వశ్చన్స్ అనేది వస్తాయి. మొత్తం 120 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి టైం డ్యూరేషన్. ఈ 120 క్వశ్చన్కి ఎంత టైం డ్యూరేషన్ ఉంటుంది అంటే 120 minutes, అంటే ఒక్కొక్క బిట్కి 1 minute ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాక్సిమం మార్క్స్, ఎన్ని మార్కులకి ఒక పేపర్ 1 ఉంటుంది అంటే 120 మార్క్స్కి ఉంటుంది. ఓకేనా? 120 క్వశ్చన్స్, 120 minutes, 120 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. క్లారిటీ వచ్చిందా? కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. హిస్టరీ అండ్ కల్చర్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ జియోగ్రఫీ ఈ సబ్జెక్ట్స్ ఈ పేపర్ 1లో ఉంటాయి. ఓకేనా? పేపర్ 1 అయిపోయిన తర్వాత పేపర్ 2. ఒకసారి ఈ పేపర్ 2లో ఎట్లాంటి సబ్జెక్ట్స్ ఉంటాయో మనం చూద్దాం. సో మనకి ఈ పేపర్ 2లో ఏంటంటే జనరల్ మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీ ఇది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి పార్ట్ బిలో ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి. మనకు వచ్చేసరికి ఈ పార్ట్ 1కి 30 మార్క్స్, పార్ట్ 2కి 30 మార్క్స్ ఉంటుంది. ఓకేనా? అయితే టోటల్గా ఓవరాల్గా ఈ యొక్క పేపర్ 2 ఏదైతే ఉందో ఈ పేపర్ 2 కూడా మనకి 120 క్వశ్చన్స్ ఉంటాయి. 120 మార్క్స్కి 120 minutes అనేది మనకు టైం ఇస్తారు. 120 minutes టైం ఇస్తారు. 120 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా పేపర్ 1 అండ్ పేపర్ 2 కలిపితే ఎన్ని మార్కులు 240 మార్క్స్కి ఈ యొక్క మొత్తం ప్రిలిమ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. గత ఎగ్జామ్తో కంపేర్ చేస్తే ఎన్ని మార్కులు అయితే క్వాలిఫై అవ్వచ్చు అంటే ప్రిలిమ్స్ 60 మార్కులు. ఎందుకంటే పేపర్ బాగా టఫ్గా రావడం వల్ల కట్ ఆఫ్ కూడా చాలా తగ్గిపోయింది. 60 మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టుగా
జరిగింది. అయితే ప్రిలిమ్స్ అనేది ఒక క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే, మీకు ఇందాక చెప్పా. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి 1/3, ఒక మార్క్ కరెక్ట్ పెడితే 1 మార్క్ వచ్చింది, ఒక మార్క్ ఇన్కరెక్ట్ పెడితే 1/3 మార్క్స్ అనేది తీసేయడం జరుగుతుంది. సో 2 పేపర్స్ ఉంటాయి. ఈ 2 పేపర్స్ మొత్తం వెయిటేజ్ ఎంత అంటే 240 మార్క్స్కి ఈ యొక్క ప్రిలిమ్స్ ఓవరాల్గా జరిగింది. సో ఈ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. సబ్జెక్ట్స్తో సహా మీకు చెప్పాను. ఒకసారి ఒక లైక్ వేసుకోండి బాగా అర్థమైనట్టయితే. నెక్స్ట్ మెయిన్స్. ఈ మెయిన్స్లో ఇందాకలా ఏం చెప్పా, 7 పేపర్లు ఉంటాయి అని చెప్పా. 2 పేపర్లు ఉంటాయి. ఆ 2 పేపర్లు ఏంటంటే క్వాలిఫైయింగ్ పేపర్స్ మాత్రమే. దానికి ఇంత కట్ ఆఫ్ అని ఇంత పర్సంటేజ్ మార్క్స్ అని ఉంటుంది. ఇంత పర్సంటేజ్ మార్క్స్ వస్తే మీకు ఏంటంటే ఆ పేపర్స్ క్వాలిఫై అవ్వచ్చు. సో ఇప్పుడు తెలుగు ఇంగ్లీష్ అని క్వాలిఫైయింగ్ పేపర్స్ అని చెప్పాను కదా, వాటికి ఎంత టైం డ్యూరేషన్ ఉంటుంది అంటే ఒక్కొక్క పేపర్కి 180 మినిట్స్, అంటే తెలుగుకి 180 మినిట్స్, ఇంగ్లీష్కి 180 మినిట్స్ ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్కి ఏంటంటే 150 మార్క్స్కి జరుగుతుంది. తెలుగు 150 మార్క్స్, ఇంగ్లీష్ 150 మార్క్స్ జరిగింది. ఇది ఒక క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే ఈ 2 కూడా. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మిగిలిన 5 పేపర్లు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకెక్కడే మన యుద్ధం అంతా స్టార్ట్ అయ్యేది. ఇవి చాలా జాగ్రత్తగా చేయాలి. డిస్క్రిప్టివ్ టైప్ రాయగలగాలి, రైటింగ్ స్కిల్స్ ఉండాలి. ఓకేనా? ఒకసారి ఇప్పుడు పేపర్ 1 గురించి డిస్కస్ చేద్దాం. ఈ మెయిన్స్లో ఉన్నటువంటి పేపర్ 1లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని మార్కులు కండక్ట్ చేసి ఎట్లాంటి సబ్జెక్ట్స్ ఉంటాయని చూద్దాం. పేపర్ 1 వచ్చేసరికి మనకి జనరల్ ఎస్ఏ రాయాల్సి ఉంటుంది. దేని మీద అంటే కాంటెంపరీ థీమ్స్ అండ్ ఇష్యూస్ ఆఫ్ రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, వీటి మీద జనరల్ ఎస్ఏ అనేది రాయాల్సి ఉంటుంది. టైం డ్యూరేషన్ వచ్చేసరికి 180 మినిట్స్ మనకి టైం డ్యూరేషన్ ఉంటుంది. అదేవిధంగా మ్యాక్సిమం మార్క్స్ 150 మార్క్స్కి ఈ యొక్క పేపర్ 1 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి పేపర్ 2లో ఎట్లాంటి సబ్జెక్ట్స్ ఉంటాయంటే హిస్టరీ అండ్ కల్చర్ అండ్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, ఇవి పేపర్ 2లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్. అదేవిధంగా టైం డ్యూరేషన్ 180 మినిట్స్ 150 మార్క్స్, అన్ని పేపర్లకి కూడా 180 మినిట్స్ 150 మార్క్స్కి జరిగింది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి పేపర్ 3 పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్, ఇది పేపర్ 3లో ఉన్న సబ్జెక్టు. 180 మినిట్స్ 150 మార్క్స్కి జరిగింది. పేపర్ 4 వచ్చేసరికి ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్, ఇది 180 మినిట్స్ 150 మార్క్స్కి, అన్నీ అంతే. నెక్స్ట్ వచ్చేసరికి పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. ఓకేనా? 180 మినిట్స్ 150 మార్క్స్కి జరిగింది. టోటల్గా ఎన్ని పేపర్లు అని చెప్పేసా, 5 పేపర్స్ మనకి మెయిన్ అనమాట. ఈ 5 × 150 750 మార్క్స్కి ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ అనేది జరిగింది. 750 మార్క్స్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి పర్సనాలిటీ టెస్ట్. ఎవరైతే ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామ్లో మంచిగా రాణిస్తారో వాళ్ళకి ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది మొత్తం 75 మార్కులు కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో పర్సనాలిటీ టెస్ట్ అని చెప్పొచ్చు దీన్ని. మొత్తం టోటల్గా 825 మార్కులకి యొక్క మెయిన్స్ ఎగ్జామ్ అనేది జరిగింది. ఇంకా ప్రిలిమ్స్ పక్కన పెట్టేస్తే 825 మార్కులకి యొక్క మెయిన్స్ ఎగ్జామ్ అనేది జరిగింది. అర్థమైంది కదా? ఇది ఒక డిస్క్రిప్టివ్ టైప్. మొత్తం 7 పేపర్లు ఉంటాయి, 7 పేపర్స్ ఉంటాయి. అందులో 750 మార్క్స్కి జరిగింది. ఇంటర్వ్యూస్ 75 మార్కులు, టోటల్ 825 మార్కులకి యొక్క మెయిన్స్ ఎగ్జామ్ అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్. అర్థమైంది కదా? ఒకసారి ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి కూడా మాట్లాడదాం. సో ఎగ్జామ్ని క్రాక్ చేయాలంటే ఖచ్చితంగా మనకు ఒక ప్రణాళిక ఉండాలి. ప్రణాళిక లేకుండా ఎట్లా పడితే అట్లా మనం ప్రిపేర్ అవుతే ఈ యొక్క ఎగ్జామ్లో మనం క్వాలిఫై అవ్వలేము. ఖచ్చితంగా కాన్సెప్చువల్ క్లారిటీ అనేది ఉండాలి, ఇన్ డెప్త్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉండాలి, మాక్ టెస్టులు రాస్తూ ఉండాలి, టెస్ట్ అనాలిసిస్ చేసుకుంటూ ఉండాలి, వీక్ ఏరియాస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఆ వీక్ ఏరియాస్ని స్ట్రెంథెన్ చేసుకోవాలి, మల్టిపుల్ రివిజన్స్ ఇస్తూ ఉండాలి, కంపల్సరీగా ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, కన్సిస్టెన్సీగా చదువుతూ ఉండాలి. ఇవన్నీ ఎప్పుడైతే మనం చేస్తాం అప్పుడే ఇట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మన ఈ యూట్యూబ్ ఛానల్లో చిన్న ఎంసెట్ నుంచి యూపీఎస్సీ వరకు ప్రతి దాని గురించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటాం, అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. మీకు ఒక ఆస్పిరెంట్ అనేవాడికి మన ఛానల్ చాలా ఉపయోగపడుద్ది. సో ఖచ్చితంగా మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ. ఆల్రెడీ నేను ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి చేసా, యూపీఎస్సీ చేసా, అన్నీ చేసా. ఒకసారి మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. ఒక ప్లేలిస్ట్ పెట్టాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక ప్లేలిస్ట్ ఉంది, దాంట్లో చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి చెప్పి ఒకసారి మీరు విజిట్ చేసి చూడండి మన ఛానల్ని. ఓకేనా? ఉంటా మరి.